అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాగ్. 2017లో మనం మోటార్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయినాం. అలా ఆలోచించుకుంటానే వచ్చిన ఆలోచనే రైతులు మన వల్ల ఇబ్బంది పడుతున్నారు. అట్లా మన ఫీల్డ్ జర్నీ స్టార్ట్ అయింది. అలా ఈ బండ్లని ఒకవేళ మన అమ్మటి తీసుకువెళ్ళాలి అన్న. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాగ్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మన 2 ట్రాక్టర్లని ఎందుకు అమ్మాల్సి వచ్చింది, అమ్మడానికి గల కారణాలు ఏంటి, మన మోటార్ ఫీల్డ్ ఈ 2 ట్రాక్టర్లతో స్టార్ట్ అయినాయా, అసలు మన ఫీల్డ్ లోకి ఎలా ఎంటర్ అయినాం అనేది ఈ ఫుల్ వీడియోలో చూసేద్దాం. అందరూ వీడియో చూస్తున్నారు, దయచేసి లైక్ చేయట్లేదు. దయచేసి వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూసేవారు మాత్రం మన వీడియో మీ దగ్గరికి రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మర్చిపోమాకండి. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా. 2017లో మనం మోటార్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయినాం. ఎంటర్ అవ్వడానికంటే ముందు మనం చేసిన పనులేంటి, కొన్ని రోజులు మనము షాప్లలో వర్క్ చేసినాం. ఆ తర్వాత వర్క్ చేసిన తర్వాత మనకంటూ సొంతది ఏదైనా ఉండాలి, మనకంటూ ఒక సొంత పని చేసుకోవాలి అన్నట్లుగా బయటకైతే వచ్చేసిన తర్వాత దాదాపు ఒక 1 month 1.5 months ఖాళీగానే ఉన్నా. ఇంటి దగ్గర నాన్నోళ్ళతో చేనుకి రావడం, చేను పనులు చూసుకోవడం, ఇట్లా ఖాళీగానే ఉన్నా. ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ ఆటో ఒకటి తీసుకోవాలి అనుకున్నాం. ఆటో తీసుకొని మామూలుగా ప్యాసింజర్లు తోలుకోవచ్చు, బాగుంటది అనుకున్నాం. కానీ నాకెందుకో ఆటో నచ్చలేదు. తర్వాత ఇంట్రెస్ట్ లేదు. మెయిన్ ఏంటంటే ఆటో తోలాలి అన్న ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు. ఆ తర్వాత నేను ఇక కార్ తీసుకోవాలి అని. యాక్చువల్ గా నాకు చిన్నప్పటి నుంచి మోటార్ ఫీల్డ్ అంటే సచ్చే ప్రేమ, డ్రైవింగ్ అంటే బాగా ఇష్టం. నేను ఈ 2 wheelers నేర్చుకోవడానికంటే ముందు యాక్చువల్ గా కారే నేర్చుకున్నాను. నాకు కారే ఫస్ట్ తోలడం వచ్చు, కారే డ్రైవ్ అప్పటికే నాకు డ్రైవింగ్ కూడా వచ్చు. కారే తీసుకుందాం మనకి, ఎందుకంటే రెగ్యులర్ గా వచ్చు కాబట్టి కిరాయిలకు వెళ్ళొచ్చు అన్న ఆలోచనలతోటి నేను అనుకున్నా. కానీ అమ్మ వాళ్ళు ఇంట్లో వద్దు, మనకి అది సెట్ కాదు, ఎప్పుడు కూడా మనకి సెట్ అది కాదు, వద్దు, మోటార్ ఫీల్డ్ ఎప్పుడు రోడ్ల మీద ఉండాలి, ఫ్యామిలీని వదిలేసి ఉండాలి, ఎందుకు వద్దు అన్నట్లుగా అలా ఆలోచించుకుంటున్నాం. అలా ఆలోచించుకుంటానే వచ్చిన ఆలోచనే ఈ ట్రాక్టర్ తీసుకోవాలి అని. 2017లో మనము ఈ ట్రాక్టర్ని అయితే తీసుకున్నాం. 2015 నుంచి ఇప్పుడు దాదాపుగా 2026 వరకు మనము ఈ ఫీల్డ్ లోనే ఉన్నాం. యాక్చువల్ గా మేము మొదటిగా తీసుకున్న ట్రాక్టర్ ఏంటంటే మాకు చాలా కలిసి వచ్చింది. ఎంతలా అంటే ఈరోజు మీ అందరికీ నేను పరిచయం అయ్యేంతగా నన్ను బాగా సపోర్ట్ చేసింది. తర్వాత వచ్చేసి యాక్చువల్ గా బండి అమ్మద్దు, లైఫ్ మొత్తం దాన్ని ఉంచుకోవాలి అనుకున్నా. కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని అయితే అమ్మాల్సి వచ్చింది. కారణాలు కూడా నేను ఇప్పుడు షేర్ చేసుకుంటాను. అయితే 2017లో స్టార్ట్ అయిన మా మోటార్ ఫీల్డ్ జీవితం కంటిన్యూషన్ గా యథావిధిగా స్టార్ట్ అవుతుంది. బండి తీసుకున్న కొత్తలో చాలా కష్టపడ్డాం. ఒక డ్రైవర్ ని పెట్టుకొని ఆ అన్నతోటే మేమే ఏదన్నా రాళ్ళు కావాలి అన్న, ఎవరికైనా ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే కొంతమంది చుట్టూ ఫెన్సింగ్ అంటే పహారీలు తిప్పుతారు, తర్వాత ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే ఇట్లా కంటిన్యూషన్ గా వాటికి ఏంటంటే మేమే వెళ్ళేవాళ్ళం. నేను, నాన్న, డ్రైవర్ అన్న మేము ఏం చేసేవాళ్ళం అంటే కంటిన్యూషన్ గా మేమే వేసుకునే వాళ్ళం. రాళ్ళు అయితే, గొలకైతే అన్నీగా మేము ఎవ్రీథింగ్ మేమే చేసేవాళ్ళం. అట్లా మేము బాగా కష్టపడ్డాం. 1 year బాగా ఎట్లా అంటే చాలా కష్టపడ్డాం. 1 year లో కొత్త బండి కదా, అప్పటికి పాత బండ్లు ఉన్నాయి చాలా. కొత్త బండి అంటే మేబీ మోటార్ ఫీల్డ్ మనకి పరిచయం లేదు. కొత్తలో ఎట్లా ఉంటది అంటే 1-2 కిరాయిలు వస్తాయి, తర్వాత ఖాళీగానే ఉంటాం. కానీ 1 year వరకు కొంచెం అట్లా స్ట్రగుల్ అయినా. తర్వాత 2 years నుంచి కొంచెం దారిలో పడ్డాం. అంటే కిరాయిలు రావడం, బండికి గ్యాప్ లేకుండా వర్క్ చేయడం, అలా మా వల్ల అసలు కావట్లేదు. కంటిన్యూషన్ గా కిరాయిలు అట్లా 2 సంవత్సరాలు గడిచింది. 3వ సంవత్సరం మన బండ్లకు వచ్చే కిరాయిలు ఎలాంటి అంటే అసలు 2 సంవత్సరాలు గడిచిపోయింది. 3వ సంవత్సరానికి ఎంటర్ అయినాం. తర్వాత అప్పటికే బండ్లకి కిరాయిలు ఎక్కువగా అయ్యాయి, బాగా ఇబ్బంది అవుతుంది. మనకి ఉన్న ఒక బండికి 2 బండ్లకు సరిపోని కిరాయిలు వస్తున్నాయి. రైతులు మన వల్ల ఇబ్బంది పడుతున్నారు. చెప్పిన టయానికి వాళ్ళ దగ్గరికి మనము వెళ్ళలేకపోతున్నాం అని మనం ఏం చేసినామంటే
2020లో మన పవర్ స్టీరింగ్ ని 2020లో పవర్ స్టీరింగ్ తీసుకున్నాం. నేను అనుకున్న ఆలోచన ఏంటంటే మా ఏరియాని ఎట్లా ఉంటదంటే ట్రాక్టర్ తీసుకుంటే బాగా అప్పులు అవుతాయి, ట్రాక్టర్ తీసుకున్న బరాబర్గా భూ అమ్మాల్సిందే, అప్పులు అవుతాయి అని మా ఏరియాలో ఎక్కువ టాక్ ఉంటుంది. యాక్చువల్ గా ట్రాక్టర్ అనేది కిరాయిలు ఉండవు, తర్వాత సమ్మర్ లో బండి ఖాళీనే ఉంటది, టైంకి మనము దానికి సరైన ఈఎంఐలు కట్టలేక ఇలా అప్పులైన వాళ్ళే చాలా మంది ఉన్నారు, మనకి ఏడా సెట్ అవుతుంది అన్నట్లుగా అంటే నేను ఆలోచించడం కాదు, ఎట్లా సెట్ అవుతుంది అన్నట్లుగా చాలా మంది అనుకుంటారు మా ఏరియాలో. అయితే నేను ఆలోచన ఏంటంటే ఇంత నెగిటివ్ ఫీల్ ఉన్న ట్రాక్టర్ ఫీల్డ్ లో మనం ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలి అన్నట్లుగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్, మనం ఇట్లా అనుకునే ఆలోచనలోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. అలా స్టార్ట్ అయిన మన జర్నీ ఈరోజు దాదాపుగా 1 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారు. అదంతా కూడా మీరిచ్చిన సపోర్టు, మీరిచ్చిన ఆదరణే. అట్లా మన ఫీల్డ్ జర్నీ స్టార్ట్ అయింది. అలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం. స్టార్ట్ అయిన తర్వాత అట్లా కంటిన్యూషన్ చేసుకుంటా ఎప్పుడు కూడా రోజులు ఒకలాగైతే ఉండవు. ఈ రోజు ఉన్న మంచితనం, ఈ రోజు ఉన్న ప్రేమ ఆప్యాయతలు ఎప్పుడైతే ఉండవు నాకు తెలిసైతే. మేబీ నాది ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది, అది ఎన్ని రోజులు నడుస్తుందో తెలియదు. కానీ ఇక నేను అనుకున్నది ఏంటంటే అసలు ఈ బండ్లని అమ్మొద్దు, అమ్మితే పవర్ స్టీరింగ్ నేను అమ్ముతా గానీ ఈ పాత బండిని అయితే నేను ఉంచుకోవాలి అనుకున్నా. అట్లా అనుకున్న నేను కానీ బండి అయితే అమ్మాల్సి వచ్చింది. కారణం ఏంటంటే గత మిషన్ తీసుకున్న తర్వాత మేము 2 టెక్ ప్లస్ తర్వాత స్వరాజ్ బండితో గడ్డి కట్టలు కట్టడానికి పోతున్నాం. మిషన్, స్వరాజ్ బండు ఇవన్నీ కూడా ఒక దగ్గరనే నడుస్తాయి. ఈ 3 బండ్లు కూడా, ఈ 2 బండ్లు దాదాపుగా ఇంటి దగ్గర ఉండి కరిగట్లు చేయడం, చిన్న చిన్న పనులు ఏమన్నా చేయడం ఇట్లా జరుగుతున్నాయి. మెయిన్ వాళ్ళందరం అక్కడికి వెళ్ళిపోయినాం. తర్వాత ఇంటి దగ్గర ఉన్న మేము ఈ బండ్లు ఏమవుతాయి అంటే బాగా ఇబ్బంది పెట్టడం. అంటే మన పవర్ స్టీరింగ్ బండి ఈ మధ్యలో కొంచెం వేరే డ్రైవర్ ని పెడితే అదేమైందంటే ఫ్రంట్ ఇట్లా దుగం ఎక్కించబోయి అది దుగం ఎక్కక బండి ఇలా లేసి ఇలా కింద పడ్డప్పుడు ఫ్రంట్ వీల్స్ మొత్తం కూడా ఇరిగిపోవడం వల్ల మనము బండి దగ్గర లేకపోవడం వల్ల ఇంకా అట్లా కొన్ని సిచ్యువేషన్లు జరిగినాయి. మన మాన్యువల్ స్టీరింగ్ అయితే అసలు బయటికి తీయలేదు. దాదాపుగా లాస్ట్ ఇయర్ వానాకాలం దమ్ములు చేసి పెడితే ఈ సీజన్ వరకు దాన్ని బయటకి అయితే తీయలేదు. ఆ బండి అయితే అలానే ఉంది. ఇక 2 బండ్లు ఖాళీగా ఉంటున్నాయి. పక్కకు పెడితే ఇబ్బంది అవుతుంది అన్న ఆలోచనతోటి 2 వేరేవే అమ్మాలి అని ట్రై చేసినా కానీ అమ్మలేకపోయినా వాటిని ఎక్స్చేంజ్ ఇచ్చి మనము జాండీర్ అయితే తీసుకున్నాం. అసలు నేను అనుకున్నది ఏంటంటే పవర్ స్టీరింగ్ అమ్మినా సరే మాన్యువల్ ఉంచుకోవాలి, ఎందుకంటే అది ఇంటి ముందున్నా నాకు చాలు, అది ఇంటి ముందున్నా నాకు వెళ్ళిపోతుంది అన్న ఆలోచనతో నేను ఆలోచించలే. కానీ పరిస్థితులు ఘోరంగా తయారైనాయి. కొంచెం మిషన్లు కొని తర్వాత ఈ హౌస్ ఒకటి కన్స్ట్రక్షన్ చేపించి అంతా ఏమైందంటే ఒక్కసారి వచ్చి భారం మొత్తం మీద పడ్డట్లుగా అయిపోయింది. అలా అయిపోవడం వల్ల ఈ రోజు ఆ బండి అయితే అమ్మాల్సి వచ్చింది. నాకు నమ్మకం ఉంది మళ్ళీ ఆ బండి నా దగ్గరికే వస్తుంది, నేనే తీసుకోవాలి అనుకుంటున్నా. అది షోరూమ్ వాళ్ళు ఎవరికి అమ్మినా సరే, ఎక్కడ అమ్మినా సరే ఈ రోజు కాకపోయినా రేపటికైనా మంచి రోజులు వస్తాయి, తీసుకోవాలి అన్న ఆలోచనలోనే ఉన్నా, చూస్తున్నా. కానీ ఇక నేను ఎట్లా అమ్మానంటే అసలు దాన్ని అమ్మొద్దు అన్న ఆలోచనలో ఉన్నా. నేను ఇక అది అమ్ముతేనే మళ్ళీ ముందుకు సాగగలుగుతా, అది అమ్మకపోతే నేను ఇలానే ఉండిపోతానేమో అన్న ఆలోచనతోటి దాన్ని అయితే అమ్మాల్సి వచ్చింది. చాలా బాధేసింది, ఎందుకంటే మోటార్ ఫీల్డ్ ని పరిచయం చేసిన బండి. దాంతో మోటార్ ఫీల్డ్ స్టార్ట్ అయినాం. దాంతో ఈ రోజు ఇన్ని కిరాయిలు, ఈ రోజు ఇన్ని బండ్లు ఉన్నాయంటే దాని అంతటికి కారణం ఆ బండే. ఆ బండి లేకపోతే బాధ ఉంది, కానీ తప్పట్లేదు, తప్పని పరిస్థితిలో అమ్మినాం. ఆ 2 బండ్లని దాదాపుగా షోరూమ్ వాళ్ళకి 5 లక్షలకైతే మనము ఇవ్వడం జరిగింది. 5 లక్షలకి ఇచ్చిన తర్వాత మనము ఈ జాండీర్ బండిని అయితే తీసుకున్నాం. ఈ బండ్లని ఒకవేళ మన అమ్మటి తీసుకువెళ్ళాలి అన్నా వీటితో గడ్డి కట్టలు కట్టేది కాదు, కట్టినా కూడా కొంచెం స్లోగా కడతాయి. మనకి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఎక్కువ గడ్డి కట్టలు మిషన్ తో వెళ్తున్నాం కాబట్టి ఈ 2 బండ్లు ఖాళీగానే ఉంటున్నాయి. అట్లా మనకి కొంచెం ఫీల్డ్ అప్డేట్ చేద్దాం, కొంచెం అప్డేట్ అవ్వాలి అన్న ఆలోచనలో కూడా వీటిని అయితే అమ్మడం జరిగింది. యాక్చువల్ గా మన మాన్యువల్ అయితే అసలు అమ్మొద్దు అనే ఫిక్స్ అయినాం, కానీ ఇక ఈ 2 అమ్మితేనే కొంచెం భారం తగ్గుతుంది అన్న ఆలోచనతోటి వీటిని అయితే అమ్మినాం. ఇట్లా 2 బండ్లు అమ్మితేనే కొంచెం భారం తగ్గుతుంది, మనకు కూడా వర్కౌట్ అవుతుంది అన్న ఆలోచనతోటి జాండీర్ అయితే తీసుకున్నాం. ఈ 2 బండ్లని, ఈ 2 బండ్లు అయితే 5 లక్షలకి ఇచ్చేసినాం. జాండీర్ ఎంత పడ్డది ఏంటి అనేది నేను ఒక వీడియో తీస్తాను, ఎందుకంటే దాంట్లో కూడా కొన్ని
మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్స్చేంజ్ అంటే మీకు తెలియదే ఉండదు. ఎక్స్చేంజ్ రేట్కి క్యాష్ రేట్కి చాలా తేడా ఉంటుంది. నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా చెప్తాను. ఎందుకంటే ఆ బండి గురించి కూడా నేను కొన్ని విషయాలు మీకు తెలియచేయాలి అనుకుంటున్నాను. ఆ బండి ఎందుకు తీసుకున్నాం, అసలు ఈ బండ్లు అమ్మిన తర్వాత ఆ బండి పర్టికులర్గా ఎందుకు జాండీర్ తీసుకున్నాం అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అయితే ఇక నేను మెయిన్ కారణం ఏంటి అంటే బండి అమ్మడానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫీల్డ్కి వెళ్తున్నాం కదా, దూరం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ బండ్లు కూడా 1 year నుంచి ఖాళీగానే ఉంటున్నాయి. మరీ ఎక్కువ రోజులు ఖాళీగా ఉన్నా కూడా బండ్లకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ వాటిని పక్కన పెట్టి మళ్ళీ వాటిని రిపేర్ చేసి మళ్ళీ నడపడం, మళ్ళీ ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్ వేరు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్న ఆలోచనతోటే అమ్మిన. వేరే విధంగా అయితే ఎందుకు అమ్మలేదు. మెయిన్ కారణం అదే. ఎందుకంటే వాటితో గట్టి కట్టలు కట్టేది కాదు. మనం దూరం వెళ్ళినప్పుడు వర్క్ చేయాలన్నా కూడా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అదే ఇప్పుడు జాండీర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు 3 బండ్లు అయితే 2 బండ్లు డ్రైవర్లు చేసినా ఇంకో బండి నేనైనా డ్రైవ్ చేసుకోవచ్చు. 3 బండ్లు ఒక్కడే నడుస్తాయి కాబట్టి ఇబ్బంది ఉండదు అన్న ఆలోచనలతోటే మనం జాండీర్ అయితే తీసుకోవడం జరిగింది. దానిని అయితే అమ్మడం జరిగింది. మరి ముఖ్యంగా 2 బండ్లు చేసిన పనులు, ఆ 2 బండ్లు చేసిన కష్టం ఈ రోజు మనం అయితే ఇలా ఉన్నాం. లేకపోతే ఈ రోజు ఇలా ఉండేవాళ్ళం కాదు. కానీ పరిస్థితులు ఎప్పుడు ఒకలాగా ఉండవు. ఈ రోజు మనకు బ్యాడ్ టైం నడిచినా రేపటి రోజున మంచి రోజు వస్తుంది, గుడ్ టైం వస్తుంది అన్న ఆలోచనలతోటే మనము జీవితం కొనసాగిస్తున్నాం. జీవితం అంటే అలానే ఎప్పుడు ఒకలాగైతే ఉండదు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మనం అనుకున్నది ఏది కూడా జరగదు. అనుకున్నట్లు జరిగితే మనం కూడా ఇలా ఉండం. మనము రోడ్డు మీద పోతూ కూడా ఇంటికి వచ్చే వరకు కూడా గమ్యం చేరుతామో లేదో తెలియని రోజులు. జీవితం కూడా అలానే గమ్యం గట్టెక్కే వరకు కూడా చేరుతామో లేదో అన్న రోజులు. ఇప్పుడైతే ప్రజెంట్ బ్యాడ్ టైం నడుస్తుంది. మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను. తొందరలో మంచి రోజులు వస్తాయి అనుకుంటున్నాను. అందరూ వీడియో చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంతలా సపోర్ట్ చేసిన మీరు నన్ను ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. 2 బండ్లు అమ్మడానికి అయితే కారణాలు అయితే ఇవే, వేరేగా ఏ కారణాలు అయితే లేవు. ఆ 2 బండ్ల వల్ల ఏ రోజు కూడా ఒక డ్రైవర్ కూడా ఇంత బ్లడ్ కారిన దాఖలు లేదు. ఏ రోజు కూడా ఆ బండ్ల వల్ల ఒక డ్రైవర్ ఇబ్బంది పడ్డ దాఖలు లేదు. ఒకళ్ళు ఏ రోజు కూడా ఇబ్బంది అయితే పడలేదు. పని అయితే సులువుగా చేసుకుని వచ్చే. కానీ ఆ 2 బండ్లు ఎవరైతే తీసుకుంటారో 100% ఆ 2 బండ్ల మీద వాళ్ళు బరాబరు వాళ్ళు కలిసి వస్తుంది. ఆ 2 బండ్లు అంత మంచి బండ్లు. దయచేసి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను.